సో మరిప్పుడు ఇంకో వైపు చూస్తే కనుక ఒక హై వోల్టేజ్ నియోజకవర్గం పిఠాపురం. మరి అందులో టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ గారిని తొలగించడం ఎంతవరకు సరైంది సార్? పార్టీ కోసం ఆయన అంత చేశారు. లైక్ ఎమ్మెల్యే గాని, ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. సో మరి ఆయన్ని తొలగించడం ఎంతవరకు కరెక్ట్? మరి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా ఇందులో? వర్మ గారు ఏదో తప్పు చేశాడని అనలేం. కరెక్టా తప్పా కూడా లెక్కలేయలేం. అది తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఒక ప్రాబ్లం. మీరేమంటారు? ఆయన అంత సహాయం చేసినాడు, అలాంటి వ్యక్తిని చేయొచ్చా అని. వర్మ గారు అంత సహాయం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా పెద్ద సహాయం చేసినాడు గెలుపులో. రెండోది ఆయనతో కలిసి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఆయన డిప్యూటీ సీఎం అనే టెక్నికాలిటీస్ పోకూడదు. ఆయన ఒక ప్రధాన పార్టీకి చీఫ్. ఒక కూటమి గెలుపులో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటాడు? పైకి చాలా మాట్లాడచ్చు, అందులో కలుపుకోబోతాము. ఎలక్షన్ చెప్పాడు కదా, నేను పేరుకి ఎమ్మెల్యేనే కానీ మొత్తం బేగాలన్నీ తాళాలన్నీ వర్మ చేతిలో పెడతానన్నాడు. అవన్నీ ఎన్నికల ముందు చెప్తారు, ఏ రాజకీయ నాయకుడు చెప్పే ఉపన్యాసమే. కాబట్టి ఇక్కడ అది కుదరదు. పవన్ కళ్యాణ్ లాంటి పర్సనాలిటీస్ ఉన్న నియోజకవర్గాల్లో జనసేనకే టాప్ ప్రయారిటీ ఉంటుంది. సమస్య ఏమవుతుందంటే అక్కడ వర్మ గారి మీద రెండు రకాల ప్రెజర్స్ ఉంటుంది. ఆయన ఒక బలమైన నాయకుడు. ఆయన ఒంటరిగా పోటీ చేసి 40-50 వేలు తెచ్చుకున్నాడు. బలమైన నాయకుడు వర్మ గారు, నో డౌట్ ఎట్ ఆల్. ఆయన ఏం తప్పులు చేయట్లేదు. కానీ బలమైన నాయకుడు కాబట్టి బలమైన క్యాడర్ కూడా ఆయనతో ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? జనసేన కాదు, తెలుగుదేశం. జనసేన కూడా భాగస్వామ్యం, కానీ తెలుగుదేశం మాటలే రాష్ట్రం అంతా జరుగుతుంది. కాబట్టి ఆయనతో ఉన్న వాళ్ళందరూ మా పనులు ఇవి కావాలి కదా అంటారు. అవేమి కావాడ. దాంతో ఆయనకి ఇరిటేషన్. ఎక్కువ రోజులు కాకపోతే ఆయన వెనకాల ఉన్న క్యాడర్గా నిలబడదు. ఇంకా అధికారంకి వచ్చిన వాళ్ళు చెబితే మళ్ళీ ఏం చేస్తూ ఉంటారు. వర్మ గారి మీదేమో ఆ ప్రభావం, ఆ ప్రెజరు, అదేం పనులు కావట్లేదు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఒప్పించేసి చేద్దాం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా? అదే డిప్యూటీ సీఎం అండ్ జనసేన చీఫ్. అలాంటి పర్సనాలిటీ ఇంకొక ఆయన కూడా సమాన ప్రాధాన్యత ఇస్తే పవన్ కళ్యాణ్ హర్ట్ అవుతారు కదా. కాబట్టి ఈ సంక్లిష్ట తెలుగుదేశం పార్టీ ఉంది. కాబట్టి అనివార్యంగా విస్తృతమైన తెలుగుదేశం ప్రయోజనాలు, కూటమి యొక్క ఐక్యత, పవన్ కళ్యాణ్ గారితో కలిసి భవిష్యత్తులో నడవాలి. ఎలాంటి ఆడాడ జనసేన వాళ్ళు ఏదైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకునేస్తున్నాడు. మరి తెలుగుదేశం పార్టీ కూడా పవన్ కళ్యాణ్ నియోజకవర్గం సమస్య వస్తే యాక్షన్ తీసుకోకపోతే రాజకీయం మీద ప్రభావం పడుతుంది. ఇక్కడ వర్మ గారు తప్పు చేశారని తెలుగుదేశం పార్టీ ఆయన పక్కన పెట్టుంటే రాజకీయ అవసరం, పవన్ కళ్యాణ్ గారితో కలిసి స్నేహం, ఈ రెండే ఈ సమస్యకు కారణం తప్ప ఇంకోటైతే కాదు. పిఠాపురం అంతా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. నిర్ణయం పార్టీకి నిలబడాలన్నారు, మొన్న నిలబడ్డాం. పార్టీకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా కానీ పార్టీ బలోపేతానికి పనిచేసాను తప్పితే వేరే లేదు. రెండవది, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆల్రెడీ మొన్న లోకేష్ గారిని కలిశాను. లోకేష్ గారితో డిస్కస్ చేసాం. ఏదైతే ఇక్కడ ఇబ్బందులు లేకుండా కూటమి ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒక కమిటీని వేసి చేయమని చెప్పాను. నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతున్నానని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఆ ప్రకటన వచ్చింది. పార్టీ నాతో సంప్రదించిన తర్వాతే లోకేష్ గారు ఆ ప్రకటన వచ్చే ముందు కూడా నాకు పల్లా శ్రీని గారు, నారాయణ గారు ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన దాని ప్రకారం జరిగింది. పార్టీ సమీకరణాల సమయంలో కొన్ని రకాలుగా ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచనకి ఎప్పుడు కూడా అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంది. వర్మ గారు ఏదో తప్పు చేశాడని అనలేం. కరెక్టా తప్పా కూడా లెక్కలేయలేం. అది తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఒక ప్రాబ్లం. మీరేమంటారు? ఆయన అంత సహాయం చేసినాడు, అలాంటి వ్యక్తిని చేయొచ్చా అని. వర్మ గారు అంత సహాయం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా పెద్ద సహాయం చేసినాడు గెలుపులో. రెండోది ఆయనతో కలిసి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఆయన డిప్యూటీ సీఎం అనే టెక్నికాలిటీస్ పోకూడదు. ఆయన ఒక ప్రధాన పార్టీకి చీఫ్. ఒక కూటమి గెలుపులో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటాడు? పైకి చాలా మాట్లాడచ్చు, అందులో కలుపుకోబోతాము,
ఎలక్షన్ చెప్పాడు కదా, నేను పేరుకి ఎమ్మెల్యేనే కానీ మొత్తం బేగాలన్నీ తాళాలన్నీ వర్మ చేతిలో పెడతానన్నాడు. అవన్నీ ఎన్నికల ముందు చెప్తారు, ఏ రాజకీయ నాయకుడు చెప్పే ఉపన్యాసమే. కాబట్టి ఇక్కడ అది కుదరదు. పవన్ కళ్యాణ్ లాంటి పర్సనాలిటీస్ ఉన్న నియోజకవర్గాల్లో జనసేనకే టాప్ ప్రయారిటీ ఉంటుంది. సమస్య ఏమవుతుందంటే అక్కడ వర్మ గారి మీద 2 రకాల ప్రెజర్స్ ఉంటుంది. ఆయన ఒక బలమైన నాయకుడు, ఆయన ఒంటరిగా పోటీ చేసి 40-50 తెచ్చుకున్నాడు. బలమైన నాయకుడు వర్మ గారు, నో డౌట్ ఎట్ ఆల్. ఆయన ఏం తప్పులు చేయట్లేదు, కానీ బలమైన నాయకుడు కాబట్టి బలమైన కేడర్ కూడా ఆయనతో ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? జనసేన కాదు, తెలుగుదేశం. జనసేన కూడా భాగస్వామ్యం, కానీ తెలుగుదేశం మాటలే రాష్ట్రం అంతా జరుగుతుంది. కాబట్టి ఆయనతో ఉన్న వాళ్ళందరూ మా పనులు ఇవి కావాలి కదా అంటారు, అవేమో కావాడ. దాంతో ఆయనకి ఇరిటేషన్. ఎక్కువ రోజులు కాకపోతే ఆయన వెనకాల ఉన్న కేడర్గా నిలబడదు. ఇంకా అధికారంకి వచ్చిన వాళ్ళు చెబితే మళ్ళీ ఏం చేస్తూ ఉంటారు. వర్మ గారి మీదేమో ఆ ప్రభావం, ఆ ప్రెజర్, అదేం పనులు కావట్లేదు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఒప్పించేసి చేద్దాం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా? అదే డిప్యూటీ సీఎం అండ్ జనసేన చీఫ్, అలాంటి పర్సనాలిటీ ఇంకొక ఆయన కూడా సమాన ప్రాధాన్యత ఇస్తే పవన్ కళ్యాణ్ హర్ట్ అవుతారు కదా. కాబట్టి ఈ సంక్లిష్ట తెలుగుదేశం పార్టీ ఉంది. కాబట్టి అనివార్యంగా విస్తృతమైన తెలుగుదేశం ప్రయోజనాలు, కూటమి యొక్క ఐక్యత, పవన్ కళ్యాణ్ గారితో కలిసి భవిష్యత్తులో నడవాలి. ఎలాంటి ఆడాడ జనసేన వాళ్ళు ఏదైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకునేస్తున్నాడు. మరి తెలుగుదేశం పార్టీ కూడా పవన్ కళ్యాణ్ నియోజకవర్గం సమస్య వస్తే యాక్షన్ తీసుకోకపోతే రాజకీయం మీద ప్రభావం పడుతుంది. ఇక్కడ వర్మ గారు తప్పు చేశారని తెలుగుదేశం పార్టీ ఆయన పక్కన పెట్టుంటే రాజకీయ అవసరం, పవన్ కళ్యాణ్ గారితో కలిసి స్నేహం, ఈ రెండే ఈ సమస్యకు కారణం తప్ప ఇంకోటైతే కాదు. పిఠాపురం అంతా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. నిర్ణయం పార్టీకి నిలబడాలన్నారు, మొన్న నిలబడ్డాం. పార్టీకి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా కానీ పార్టీ బలోపేతానికి పనిచేసాను తప్పితే వేరేది లేదు. రెండవది, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆల్రెడీ మొన్న లోకేష్ గారిని కలిశాను, లోకేష్ గారితో డిస్కస్ చేసాం. ఏదైతే ఇక్కడ ఇబ్బందులు లేకుండా కూటమి ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒక కమిటీని వేసి చేయమని చెప్పాను. నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతున్నానని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఆ ప్రకటన వచ్చింది. పార్టీ నాతో సంప్రదించిన తర్వాతే లోకేష్ గారు, ఆ ప్రకటన వచ్చే ముందు కూడా నాకు పల్లా శ్రీని గారు, నారాయణ గారు ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన దాని ప్రకారం జరిగింది. పార్టీ సమీకరణాల సమయంలో కొన్ని రకాలుగా ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచనకి ఎప్పుడు కూడా అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంది.